కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మన్నవ యామిని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా కార్యదర్శి. కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈరోజు 100 రోజుల్లో మేము చాలా అభివృద్ధి చేశామని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నాయి. ఏం అభివృద్ధి చేశారని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మహిళా సంఘంగా అడుగుతున్నాము. అలాగే ఈ 100 రోజుల కాలంలో మహిళలపై కానీ చిన్నపిల్లలపై కానీ చాలా అరాచకాలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా 5 సంవత్సరాల పిల్ల, 5 నెలల పిల్ల, వృద్ధురాలని లేదు, 40 సంవత్సరాలని లేదు, కాలేజీ చదువుతున్న పిల్లలు ఎవరి మీద చూసినా సరే ఎక్కువగా దాడులు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళందరినీ మీరు కఠినంగా శిక్షించారా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ 100 రోజుల సంబరాలు జరుపుకోవడానికి మేము మహిళలకు చేసిన ఏం అభివృద్ధి చేశారు? మహిళలకు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చారా? ఈ 100 రోజుల్లో ఏ మహిళలకి అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేశారా ఒక్క మహిళకైనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ఏలూరులో వెలుగులోకి వచ్చినటువంటి దయానంద సరస్వతి ఆశ్రమం విషయంలో 23 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయం ఆ బాలికలు వచ్చి బయటకు వచ్చి చెప్పే వరకు కూడా ఏ ప్రభుత్వం దృష్టిలోకి కూడా వెళ్ళలేదు. వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా రోజులకు మేము పరారీలో ఉన్నామన్నారు, నిందితులను పట్టుకుంటామన్నారు, కనీసం పట్టుకున్నారు. బట్ వాళ్ళకి కఠినమైన శిక్ష పడుతుందా లేదా అని ఖచ్చితంగా మేము అడుగుతున్నాము. అలాగే విజయనగరం జిల్లాలో జరిగిన 5 నెలల బాలికపై జరిగిన అత్యాచారం విషయం కానీ, నంద్యాలలో జరిగినటువంటి ఒక 3వ తరగతి చదువుతున్న ఆ పిల్ల శవం అయితే ఇంతవరకు కూడా దొరకలేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం న్యాయం చేశారు మీరు మహిళలకి? ఏం ఖచ్చితంగా కఠినంగా వ్యక్తులను అయితే శిక్షిస్తున్నారా? హోంమంత్రి మనకి ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగిన, లైంగిక వేధింపులు జరిగిన వెంటనే మేము ఆ నిందితులను పట్టుకుని కఠినమైన శిక్షలను అమలు పరుస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ హోంమంత్రి ఇప్పుడు చెప్పిన మాటలు ఏం చేస్తున్నారు? ఏం జరిగినాయి? ఎక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన ఒక్క మహిళపై అయినా అత్యాచారం నిందితుడిపై కఠినమైన శిక్షలు వేశామని చూపించగలరా మీరు అని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇవన్నీ జరిగిన తర్వాత, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మద్యంపై అరాచకాలు ఎక్కువైపోయి లైంగిక దాడింపులకు కారణం ఈ మద్యము అని మేము తల నొత్తుకుని మొరపెట్టుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే దాని మీద ఉన్న రేట్లు తగ్గిస్తానని చెప్తుంది. కానీ మహిళలకు అన్యాయం దానివల్లే జరుగుతుంది అంటే న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా వాటిని తీస్తానని కానీ, లేకపోతే వాటిని నిర్మూలిస్తానని కానీ ఎక్కడా చెప్పట్లేదు. రేటు తగ్గిస్తే ఇంకా విచ్చలవిడై పారితే ఇంకా లైంగిక దాడులు ఎక్కువైపోతాయి అంటే వాటిని మీరు ప్రోత్సహిస్తున్నారా అని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మహిళలకు అన్యాయం జరిగిన చోట శిక్ష కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అరాచకాలను అరికట్టగలము. అలాగే బయట వస్తున్న వెబ్ సిరీస్ని ఎన్నో మేము చేశాము అని చెప్పుకుంటున్నారు. కనీసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి వీడియోస్లో వస్తున్న అసభ్యకరమైన వీడియోలు చూసి యువత పాడైపోతున్నారు. వాటిని బ్యాన్ చేయొచ్చు కదా. వాటిని బ్యాన్ చేయటం వల్ల చాలామంది అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయని ఖచ్చితంగా మేము ఇన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా దాని మీద ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాని మీద కఠినమైన శిక్షలు అనేది చేసుకోవటం లేదు. ఖచ్చితంగా ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే ఈ మార్పు అనేది కనపడుతుంది. ఆ తర్వాత ఒక్క నిందుడికైనా మీరు కఠినమైన శిక్షలు వేసిన తర్వాత ఈ సంబరాలు జరుపుకుంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గుడ్లవర్లేరు కాలేజ్ గురించి తీసుకుంటే, గుడ్లవర్లేరు కాలేజీలో అంతమంది అమ్మాయిలు వీడియోస్ అనేవి పక్క కాలేజీలకు వెళ్తున్నాయి అని అంటే ఈజీగా విషయాన్ని పక్కదోవ పెట్టించడం అయితే జరిగింది. ఖచ్చితంగా అందులో నిందితులకు అయితే శిక్ష పడలేదు. అందులో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఒక మహిళకు అక్కడ అన్యాయం జరిగింది అంటే అది మహిళ అయినా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అక్కడ ఎవరున్నా సరే నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మాత్రం ఆ ప్రభుత్వం విజయం అనేది సాధించినట్టు, అప్పుడు మాత్రమే సంబరాలు చేసుకునే అధికారం ఉన్నట్టు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఇక్కడ కూడా ఇప్పుడు ఏలూరులో జరిగిన 23 మంది విషయంలో కూడా బాలానంద సరస్వతి ఆశ్రమంలో కూడా అదొక బీజేపీకి సంబంధించిన, హిందూ తత్వానికి సంబంధించిన ఆశ్రమంగా ఉంది. దాన్ని ఆశ్రమం పేరు ఎక్కడైతే పోతుందని చెప్పి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ప్రభుత్వం ఆశ్రమం పేరు అయితే పోకుండా దాన్ని కాపాడటం కోసం ఈ కేసును పక్కదోవ పట్టించి ఆ నిందితులను బయటికి రాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరిని వెళ్లకుండా దాన్ని కాపలా పెట్టడం, అమ్మాయిని ఇంటికి పంపించేయడం అనేది ఎవరికి బయటికి తెలియకుండా వాళ్ళు చాలా కవర్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో మీరు అమ్మాయిలు మోసం చేసినట్టే. మాలాంటి మహిళల్ని, ఆడవాళ్ళని, అక్కడ నష్టపోయిన మహిళలందరికీ అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా సరే శిక్ష ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. మా మహిళకు మీరు న్యాయం చేసినట్టు అని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు కాకినాని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని, PDSU. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికి
100 రోజులు కావస్తూ ఉంది. 100 రోజులు పేరుతో ప్రజల్ని ఉద్ధరించినట్లు, విద్యార్థుల్ని, యువకుల్ని ఉద్ధరించినట్లు స్టేట్మెంట్ ఇస్తూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్లకి అట్లా గేట్లకి కూడా స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అంటే 100 రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో ఏం విజయం సాధించారో ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థి లోకానికి తెలియజేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఈయన రాష్ట్రాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, అట్లాగే విద్యా వ్యవస్థ నాశనం చేస్తూ ఉన్నాడు అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన అండుకో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థుల్ని, విద్యా వ్యవస్థల్ని, ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఒకవైపు సంపద సృష్టిస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కాలేజీలను కానీ లేకపోతే విద్యా వ్యవస్థలు కానీ ఈరోజు ఇతర రాష్ట్రాలకు కానీ తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ రావట్లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా అందరి విద్యార్థులకు ఇస్తాము, అమ్మకు వందనం, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే మాట మార్చింది. మాట మార్చి మా దగ్గర డేటా లేదు అని విద్యాశాఖ మంత్రి స్వయంగా నారా లోకేష్ గారు చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో 35 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడిస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర డేటా లేదు అని అంటే వాళ్ళ పర్సనల్ డేటా లేదా, ఏ డేటా లేదో మాకు తెలియట్లేదు. అమ్మఒడికి, అమ్మకు వందనం పథకం వచ్చే సంవత్సరం నుంచి ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. అయితే మద్యం పాలసీ తీసుకురావడానికి మాత్రం 2 నెలలే పట్టింది. అదే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి లేకపోతే అమ్మకు వందనం ఇస్తామనేది వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పింది. అట్లాగే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీలలో 5 ఆ గత ప్రభుత్వమే ఓపెన్ చేసింది. ఈ మొన్న ఒక 5 ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ సీట్లు కూడా ఎన్ఎంసి ఇస్తానని చెప్పింది. అది మన నంద్యాల కానీ, మదనపల్లె కానీ, లేదంటే మార్కాపురం కానీ, పాడేరు కానీ, ఇట్లా పులివెందులు కానీ ఈ 5 మెడికల్ కాలేజీల్లో 150 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎన్ఎంసీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం సీట్లు కేటాయించమని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సీట్లు అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ఎన్ఎంసీకి వ్యతిరేకంగా లెటర్ రాయడం వల్ల ఈరోజు పేద విద్యార్థులు మెడికల్ చదువుకి దూరమయ్యే పరిస్థితుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 12,000 మంది విద్యార్థులు బైపీసీ చదువుతూ ఉన్నారు. ఆ బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఎక్కడ అంటే లాంగ్ టర్మ్ పేరుతో లక్షలాది రూపాయలు పెట్టి ఈరోజు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటు పరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ మహాకూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. అలాగే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తానని చెప్పింది. కానీ దాన్ని ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం ద్వారా అనేక మంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ విద్యని ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మెడికల్ విద్య అంటే అదొక మాఫియా, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పెట్టి సీటు కొనుక్కోవాలంటే చాలా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చాలా ఇబ్బందికరం. కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 5 ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలు సీట్లు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మేము వాటిని నిర్వహణ చేయలేమని చెప్పేసి ఎన్ఎంసీకి వ్యతిరేకంగా ఈరోజు లెటర్ రాయడం వల్ల దాదాపు 750 మెడికల్ సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు ఎవరైతే బైపీసీ విద్యార్థులు కోల్పోయారు. అనేక మంది లక్షలాది రూపాయలు పెట్టి ఈరోజు కోచింగ్ సెంటర్లో 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే వాళ్ళందరి యొక్క ఆశల మీద నీళ్లు జల్లేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అట్లాగే 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియంని తీసేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది. అట్లాగే సిబిఎస్ఈని కూడా తొలగిస్తామని చెప్పింది. అట్లాగే ఏదైతే కాలేజీలు అంటే ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ ఫీజులు కట్టకుండా ఉన్నటువంటి సర్టిఫికేట్లు మీరు మేనేజ్మెంట్లు ఇబ్బంది పెట్టద్దు, ఖచ్చితంగా విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా బహిరంగంగా పత్రికాముఖంగా ప్రకటన చేశారు. అది ఎక్కడా కూడా అమలు కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్లు మీరు ఫీజు కట్టే మీరు హాల్ టికెట్లు కానీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళమని చెప్తా ఉంది. అంటే ఏమంటారు అంటే 100 రోజులు పండగ అని చెప్పేసి ఏదో పబ్లిసిటీ కోసం మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తప్ప వాస్తవ పరిస్థితులు చూస్తే ఎక్కడా కూడా ఈ అమలు లేని పరిస్థితి.
ఉదాహరణకి మొన్న విజయవాడలో వరదలు అయితే వరదల సందర్భంగా అనేక మంది విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లు కోల్పోయారు. అంటే ఆ వరద నీటిలో వాళ్ళు సర్టిఫికేట్లు పోయాయి. అట్లాగే కాలేజీ సంబంధించినటువంటి డేటాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అన్నీ కూడా పోతే ఈరోజు ఆ విద్యార్థులు ఏవైతే ఇప్పుడు ఇతర పథకాలకు సంబంధించినటువంటి వాటికి ఆ సర్టిఫికేట్లు కావాలన్నా ఇంకోటి కావాలన్నా విద్యార్థులే ఈరోజు చాలా ఇబ్బంది పరిస్థితి. అంటే మేనేజ్మెంట్లేమో సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్తా ఉన్నాయి. అట్లాగే ఈ వరదల సందర్భంగా సర్టిఫికేట్లు పోయిన పరిస్థితి విద్యార్థుల దగ్గర ఉంది. ప్రభుత్వం దృష్టికి ఇతర విద్యార్థి సంఘాలు కానీ జనరల్గా ఉన్నటువంటి ప్రజలు కానీ తీసుకెళ్తే మాకు సంబంధం లేదనేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే ఈ 100 రోజుల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుంటుపడే పరిస్థితి వచ్చింది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థల్ని బలపరిచే విధంగా చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఆయన ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థల మనిషిగానే మొదటి నుంచి ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చూసిన, తర్వాత 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా చూసిన ఆయన వ్యవస్థ కానీ ఆయన ఆలోచన కానీ మొత్తం అంతా కూడా కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ ప్రైవేటు మేనేజ్మెంట్కి అనుకూలంగానే ఆయన వ్యవస్థ ఉంటుంది తప్ప ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రభుత్వ విద్యా సంస్థల్ని బాగుపరిచేటువంటి ఆలోచన ఏ రోజు ఆయన చేయడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎన్నికల్లో హామీల్లో భాగంగా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు వాటిని అమలు చేయలేక మేము అమలు చేయలేమని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే విద్యా వ్యవస్థ నుంచి పక్కకి వెళ్తే కొంత వాలంటీర్ వ్యవస్థను మేము ఖచ్చితంగా కొనసాగిస్తాము, వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈరోజు వాలంటీర్లను పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,000 రూపాయలు వస్తాయన్న ఉద్దేశంతో డిగ్రీలు చదివినా కానీ ఆడపిల్లలు చాలామంది ఇంటి దగ్గర ఉండి ఎంతో కొంత 5,000 రూపాయలు ఇంట్లోకి ఏదో సరుకులకు వాటికి వీటికి పనిచేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఈయన 10,000 ఇస్తాడు కదా, ఈసారన్నా మాట నిలబెట్టుకుంటాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఓటేస్తే ఈరోజు వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఎవరైనా ఏదన్నా చెలో విజయవాడ పిలిపిస్తే వాళ్ళని పర్సనల్ టార్గెట్లు చేసి పోలీసుల్ని ప్రతి ఇంటికి పెట్టి వాళ్ళని కట్టడి చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండానే మేము ఈ వ్యవస్థ నడపగలుగుతున్నాం అనేటువంటి సంకేతం తీసుకురావడం ద్వారా ఏంటంటే వాళ్ళ పొట్ట కూడా కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే ఆ వ్యవహార శైలి, ఆ ప్రభుత్వం చేసే వ్యవహార శైలి అట్లాగే ఉంది. కాబట్టి మేము ఒకటి కోరుతా ఉన్నాం, మీరు 100 రోజుల పండుగ అని చెప్తా ఉన్నారు, అది 100 రోజుల పండగ కాదు, 100 రోజుల దండగగా ఈరోజు మేము విద్యార్థి సంఘంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మీరు అమలు చేయలేనప్పుడు ఎందుకు వాగ్దానాలు ఇచ్చారని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అమలు చేయలేడు, ప్రభుత్వ విద్యా వ్యవస్థలను కానీ ఆయన పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది 100 రోజుల పండగ కాదు, 100 రోజుల దండగగా కానీ మేము అభివర్ణిస్తాం.